రాఘవేంద్ర గారు నమస్తే అండి. మీరేం చదువుకున్నారు? బిఏ పాస్ అయ్యాను. బిఏ. అచ్చా. మీరేం జాబ్ చేస్తారండి? ఇంటీరియర్ సెక్స్టైల్స్. మీ వైఫ్ సరిత గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబా? పాప బాబు అండి ఇద్దరు. ఇప్పుడు వచ్చిన బాబు. తర్వాత పాపకి ఎంత వయసు? చదువుతున్నాడు, 13 years. పాప 11 years అండి, 7th చదువుతుంది. 11 years. మీ పేరెంట్స్ అందరు ఉన్నారండి? ఫాదర్ ఎక్స్పైర్డ్ మేడం. మా ఫాదర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, రిటైర్డ్. ఓకే. చనిపోయారు ఆయన. నాకు పార్ట్నర్ ఒక రిటైర్డ్ ఐజీ గారు ఉన్నారు, ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన చైర్మన్ నా కంపెనీకి. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 16 years అయిందండి. మీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారండి? ఉన్నారు మేడం. 13, మా మదర్ 13 చిల్డ్రన్స్ అండి. 13 మంది. మా నాన్నగారు 21 యాక్చువల్గా. మదర్ కూడా పిల్లలు ఉన్నారు. నాకు ఓన్ సిస్టర్స్ 9 అండి, బ్రదర్స్ 4 మేము. మరి సరిత గారికి మీకు ప్రాబ్లం ఏంటి? ఎందువల్ల ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది? అసలు ఏం జరిగిందండి? చక్కగా ఉండేది, మేము ఎక్సలెంట్ గా ఉండేవాళ్ళం. మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇంకా అట్లా ఎవరు ఉండరేమో నేను అనుకుంటాను. ఇద్దరు పిల్లలు, చక్కగా మంచి లైఫ్. నా క్లాస్మేట్ వీళ్ళ బాబాయ్, మా మిసెస్ కి. వీళ్ళు 9 సిస్టర్స్ అండి. వీళ్ళు సెకండ్ అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ అనుకోండి. నా ఫ్రెండ్ క్లాస్మేట్ వల్ల ఆయన ఎప్పటి నుంచో నా ఎంబడి, నేను చెన్నైలో ఉండేవాడిని మేడం. ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? మిర్యాలగూడలో 2 బిల్డింగ్స్ చేశాడు మేడం. 3rd బిల్డింగ్ అది మోర్ బిల్డింగ్ అని. ఆ వర్క్ చేసేటప్పుడు ఆ కస్టమర్ హైదరాబాద్ వచ్చాడు. మా సార్ని మీట్ అయ్యి నా దగ్గర కూడా వచ్చాడు ఇంటికి. జస్ట్ ఇదే కస్టమర్, అదే గాడ్ సెంట్ అని, కస్టమర్ ఇదే గాడ్ సెంట్ అని ఉద్దేశంతో నా వర్కర్స్ కూడా నా పక్కన కూర్చోబెట్టి భోజనం పెడుతూ మంచి రెస్పెక్ట్ ఇస్తారు అందరికి. పక్కన భోజనం కింద పెట్టాను, కూర్చున్నాడు. కొద్దిసేపు వర్క్ తొందర చేయమని వచ్చాడు అతను. గోపాల్. మా ఇంటికి వచ్చాడు, అదే గెస్ట్ లాగా నేను ట్రీట్ చేసి లంచ్ చేశాడు. మేము ఊసరవల్లి సినిమాకి వెళ్తున్నాం అండి, పాప బాబు నేను మా మిసెస్. అతను కార్లో డ్రాప్ చేశాడు థియేటర్కి. థియేటర్ చూడలేదండి, సినిమా వస్తా అంటే వాడికి ఒక టికెట్ తీసుకోవడం జరిగింది. వాడు సినిమా చూసి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ల్యాండ్ లైన్స్కి మా మిసెస్ సెల్కి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. అమ్మాయిని మెల్లగా ట్రాక్ చేశాడు అనుకుంటా. నేను అవుట్ స్టేషన్ వెళ్ళేసి ఇంటికి వచ్చాను మేడం, సూర్యాపేట వర్క్ మీద వెళ్ళాను. కొద్ది నాకు వీడికి ఫోన్ చేయడం, మా మిసెస్ అని మా అమ్మ, వీళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా, మా సిస్టర్స్ వాళ్ళ మదర్ చూడడం, ఆ అమ్మాయిని కొద్దిగా మందలించడం, ఫోన్లో మాట్లాడడం చూసి అవన్నీ చేశారు. వాళ్ళు నా దృష్టిలో కూడా తీసుకురారు. వాళ్ళే కొద్దిగా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేసారు. మా ఐజీ గారు కూడా వాళ్ళ సన్నీలాగా ఏదో బ్లేమ్ చేయడానికి చూశారు. అది వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా వాడిని పిలిచి కొట్టడం చేయడం అదంతా గోపాల్ని పిలిచి వాళ్ళ మిసెస్. అంటే మీ ఇంట్లో వాళ్ళు తెలుసుకొని చేశారు, తెలుసుకొని కొద్దిగా ఫోన్ చేస్తున్నాడు, కొద్దిగా మధ్యలో రావడం పోవడం ఏదో చేస్తున్నాడు అని వాడిని కొట్టడం, వాడిని పిలిచి వాళ్ళు మా సార్ వాళ్ళ సన్నీలా వాళ్ళందరూ ఫ్యామిలీ అంటే వాళ్ళ సన్నీలా బ్లేమ్ చేశాడు వాడు. అందువల్ల కొట్టడం చేసి వాడు మిసెస్ కూడా చెప్పడం జరిగింది. ఏదో SFC లోనని వస్తున్నారండి మధ్యలో ఆ అమ్మాయి పాపం హైదరాబాద్ ఇప్పుడు వచ్చింది. ఆ మిసెస్ చూసాను. ఫైన్ నేను లేట్ అవసరం ఇంటికి వచ్చాను మేడం. నేను కొద్దిగా 2 rings తగ్గించాను. నేను ఇంటికి వచ్చినప్పుడు వాడు ఇంట్లో ఉన్నట్టున్నాడు. అంత మునుపు కూడా ఒకసారి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాడు, వాడే డోర్ తీసాడు. ఆ రోజు లేట్ హౌస్ లో వచ్చాను, పడుకున్న తర్వాత వాడు ఎక్కడో బాల్కనీలో వంటగదిలో ఎక్కడో ఉన్నాడు. మా పిల్లలు చెప్తారు క్లియర్గా. ఇంకా వచ్చి హాల్లో పడుకున్నాను. మా మిసెస్ పిల్లలు ఇద్దరు ఉన్నారు మాస్టర్ బెడ్రూమ్లో. క్లోరోఫామ్ పెట్టి కళ్ళల్లో జిల్లెడి పాలు పోస్తారు. మీ మిసెస్ ఏం చేశారు? ఉంది అనుకుంటా, ఆమె తెలియంది వాడు ఎట్టు వస్తాడు. అదే కదా ప్రీ ప్లాన్ కొట్టేసి ఈ అమ్మాయిని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి ఒకసారి నేను కూడా దెబ్బలేసి గట్టిగా వార్నింగ్ చేస్తే నాకు బ్రదర్ లాంటి వాడు అట్లే అనుకుంటాం, నీకు అనుమానం అన్నట్టుగా ఈ అమ్మాయి మాట్లాడాను. సరే నేను అంత ఈజీగా తీసుకున్నాను, సర్లే ఎందుకు అని. తర్వాత వాడు కెమికల్ పోసాడు. జనరల్గా ఎర్లీ మార్నింగ్ లెగిస్తానండి నిద్ర 5-5:30కి. ఆ రోజు 7:30, 8 కానీ లెగలేదండి. లెగ్గానే కళ్ళు వాచిపోయి మెడ్రాస్ సైజ్ అనుకున్నాను, అటు వచ్చిందేమో అనుకున్నాను. మెడ్రాస్ ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. వెళ్ళి కళ్ళల్లో నీళ్ళు చల్లుకొని చూస్తే వాచిపోయి 80% విజన్ పోయిందండి. అప్పుడే వాచిపోయాయి మొత్తం కళ్ళు. అంటే మీకు తెలియదు అది పోసారండి, మీకు క్లోరోఫామ్ ఇచ్చేసారు కాబట్టి మీరు అన్కాన్షియస్ అయిపోయారు. అచ్చా, తర్వాత పోసారు మీ కళ్ళల్లో. ఓకే. ఈ 8 twice ఆపరేషన్ అయింది మేడం. ఇది వన్స్ అయింది. ఓకే. ఇది సెకండ్ టైం 6 hours చేశారు ఆపరేషన్.
ఫెయిల్ అయిపోయింది. టోటల్ కనుగుడ్డే కనుమరుగు అయిపోయింది. ఇది ఫస్ట్ టైం ఆపరేషన్. ఫస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ 29 డిసెంబర్ 2012లో వాడు కెమికల్ పూసాడండి. జనవరి 6th జనవరి 9th ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత 4 వెరైటీస్ ఆఫ్ డ్రాప్స్ ఇచ్చారు వాళ్ళు. 4 వెరైటీస్ డ్రాప్లో ఒక డ్రాప్ ఫెవికిక్ వేస్తాడు.